అమ్మమ్మ కథలు. అమ్మమ్మ కథ చెప్పువా. హాయ్ బంగారాలు, మీ మీనాక్షి అమ్మమ్మ వచ్చేసింది మీ అందరి కోసం. మీరు మీ అమ్మమ్మతో, మీ అందరితో మీ అమ్మమ్మ కదా. ఇవాళ నిన్న చెప్పిన కథ విన్నారా ఇందాక, క్రెయిన్ స్టోరీ. ఇవాళ అంటే అక్కడ గుణపాఠం నేర్పిస్తుంది కదా. సారస పక్షి గుణపాఠం అంటే నేర్చుకుంటారు పిల్లలు అమ్మ దగ్గర నుంచి. స్వయం కృషితో ఏ పనిని తలపెట్టినా కూడా అందులో సక్సెస్ అవుతాము అనేసి. ఇవాళ చెప్పే కథలో ఎప్పుడైనా ఎవరికన్నా అన్యాయం తలపెడితే ఖచ్చితంగా మనకి కూడా అన్యాయం జరుగుతుంది. అంటే కర్మ అనేది బూమ్రాంగ్ అన్నమాట, తిరిగి మనకే తగులుతుంది. ఒకరికి అన్యాయం చేస్తే అది మనకి జరుగుతుంది అనమాట. అందుకనే ఎప్పుడూ తప్పు చేయకూడదు, ఎవరితోనూ ఫైటింగ్ చేయకూడదు, అందరితో మంచిగా ఉండాలి. అయితే ఇప్పుడు ఒక కథ చెప్తాను. అనగనగా ఒక ఊరిలో ఒక పెద్ద ఆయన ఉండేవారు. అతనికి ఇద్దరు ఆడపిల్లలు అనమాట. ఒక పాప పేరేమో జ్యోతి, ఇంకొక పాప పేరేమో గీత. అయితే పాపం చాలా పూర్ ఫెలో, చాలా డబ్బులు ఉండవు వాళ్ళ దగ్గర ఫుడ్కి. అతను పుచ్చకాయలుగా వ్యాపారం. పుచ్చకాయ అంటే వాటర్ మెలన్. ఇప్పుడు సమ్మర్లో వస్తుంది కదా, కట్ చేస్తే లోపల రెడ్గా ఉంటుంది, జ్యూసీగా వాటర్గా ఉంటుంది. చాలా మంచిది, సమ్మర్లో అది తినాలి అని చెప్తారు కదా. మీరు తింటూనే ఉంటారు, మీ అందరికీ వాటర్ మెలన్ తెలుసు, పుచ్చపండు అంటారు దాన్ని. అయితే అతను తన పొలంలో పుచ్చపండు పండించి వాటిని సేటు దగ్గర అమ్ముతూ ఉంటాడు. ఒకరోజు ఏమవుతుందంటే పొద్దున్నే లేచి జ్యోతి పరిగెత్తుకున్న నాన్న దగ్గరకు వచ్చి తన సిస్టర్ మీద కంప్లైంట్ ఇస్తుంది, చెల్లి మీద. నాన్న గీత బ్రష్ చేసుకోకుండా అన్నం తినేసింది. తింటారా మీరు కూడా అలాగే? యక్కీ కదా. అంటే వెంటనే గీత వస్తుంది, నాన్న అది కాదు, నా బ్రష్తో చెల్లి అక్క బ్రష్ చేసేసుకుంది, జ్యోతి బ్రష్ చేసేసుకుంది, నేను ఇంకా మళ్ళీ ఎలా యూజ్ చేస్తాను ఆ బ్రష్ అంటే. కరెక్టే కదా, వేరే వాళ్ళు యూజ్ చేసిన బ్రష్ మనం వాడకూడదు. వాళ్ళ నోట్లో ఏం జర్మ్స్ ఉంటాయో అవన్నీ మనకు వచ్చేస్తాయి, సో వాడకూడదు. కానీ అలా తను జ్యోతి యూజ్ చేసేస్తుంది కాబట్టి ఆ బ్రష్ వాడలేక తిను బ్రష్ చేసుకోలేదు. బ్రష్ చేసుకోకపోయినా మంచిది కానీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి నోట్లో కదా. అప్పుడు వాళ్ళ నాన్న అంటాడు బాధగా అనమాట, కాదమ్మా మన దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు పంట వస్తుంది కదా, మన పుచ్చపండు పండుతున్నాయి కదా, అవన్నీ తీసుకెళ్ళి నేను సేట్కి అమ్మేసి డబ్బులు తీసుకొచ్చి మీకు ఏం కావాలన్నా అవన్నీ కొనిస్తాను, సరేనా అంటాడు. అంటే సరే అంటారు ఇద్దరు పిల్లలు. అప్పుడు కష్టపడి పాపం తన పొలంలో పండిన ఆ పుచ్చపండ్లన్నీ బరువంతా మోసుకొని ఊరి చివరిగా ఉన్న సేటు దగ్గరికి బయలుదేరుతారు. ఆ సేటు పేరు మోతీలాల్. ఆ మోతీలాల్కి ఒక హెల్పర్ ఉంటాడనమాట. ఆ హెల్పర్ ఏమో హరియా. ఆ మోతీలాల్ చాలా సెల్ఫిష్, చాలా స్వార్థపరుడు అనమాట. తనకి కూతురు పెళ్ళి ఉందంట, డబ్బులు బాగా కావాలి, అన్యాయాలు చేస్తూ ఉంటాడు. అయితే హరియాతో అంటాడు, తన హెల్పర్ హరియాతో, హరియా ఈసారి పంట వస్తే మాత్రం నేను దానిలో పేద రైతులు ఉంటారు కదా వాళ్ళకి అన్యాయం చేసేసి డబ్బులు ఇవ్వను, వాళ్ళ పంట తీసేసుకొని తర్వాత డబ్బులు ఇస్తానని చెప్పేస్తాను. అలాగా నేను బాగా సంపాదించాలి. పేద రైతులైతే నా దగ్గరకు వచ్చి ఫైటింగ్ చేయలేరు, పోట్లాడలేరు, గొడవలు పెట్టలేరు, ఏమీ ఉంటుంది కాబట్టి నాకు భయం లేదు. ఆ విధంగా నేను డబ్బులు సంపాదించేస్తాను అంటాడు. అంటే హరియా అంటాడు, సేటు నీ ఆలోచన తప్పు, అలా వద్దు, నీకు ఇంకో మంచి సీక్రెట్ చెప్తాను, మంచి ఉపాయం చెప్తాను, ఆ విధంగా చెయ్యి, అప్పుడు నీకు బోల్డ్ అంత డబ్బు వస్తుంది అంటాడు. సరే అని ఇద్దరు సీక్రెట్ చెప్పేసుకుంటారు. అయితే మన జ్యోతి వాళ్ళ నాన్న పాపం ఆ రైతు కష్టపడి, పేద రైతు కదా, కష్టపడి తన పుచ్చపండుని తీసుకొచ్చి ఇస్తాడు.
అప్పుడు సేట్ అంటాడు, నువ్వు తీసుకొచ్చిన పుచ్చపడి నీ పొలంలో పండిన పుచ్చపడి చాలా తీయగా ఉంటాయి, గిరాకీ ఎక్కువ ఉంటుంది, తొందరగా నాకు అమ్ముడుపోతాయి కాబట్టి అవి 45,000 ఖరీదు చేస్తాయి, కానీ నేను నీకు 50,000 అదనంగా ఇస్తున్నాను, 50,000 తీసుకొని వెళ్ళు అంటాడు. ఆ రైతు చాలా హ్యాపీ అయిపోతాడు కదా, మరి ఎక్కువ డబ్బులు వస్తున్నాయి కదా. తీసుకుని చిత్తం ద్వారా సేటు చిత్తం థ్యాంక్ యూ చెప్పేసేసి డబ్బులు బాస్కెట్లో పెట్టుకుని వెళ్తూ అనుకుంటాడు, ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను కదా, వెళ్ళినప్పుడు నా పిల్లలిద్దరికి జ్యోతికి గీతకి కొత్త బ్రష్లు కొనుక్కెళ్ళాలి, బట్టలు కొనుక్కెళ్తాను, వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటారు, మంచి ఫుడ్స్ కూడా తీసుకెళ్తాను, ఇంటికి కావాల్సిన దినుసులు అన్నీ తీసుకెళ్తా, రైసులు మాది బియ్యము పప్పు అన్నీ తీసుకెళ్తాము, కూరగాయలు అనుకుంటూ ఆలోచిస్తూ వెళ్తూ ఉంటే వెనకాల నుంచి మోటార్ బైక్లో ఇద్దరు వచ్చి ఆ బాస్కెట్ లాక్కి వెళ్ళిపోతారు. అది ఇలా మోసుకుని వెళ్తున్నారు కదా, ఆ బాస్కెట్ ఇలా తీసుకుని వెళ్ళిపోతారు. డబ్బులు అందులో 45,000, 45,000 ఉన్నాయి, 50,000 ఇచ్చాడు కదా సేటు, అవన్నీ పోతాయి. అలా పాపం కదా, ఎంత కష్టపడి సంపాదించిన 50,000 కదా అది. పరిగెత్తుకుని మళ్ళీ సేట్ దగ్గరికి వస్తాడు. ఇతను వచ్చి ఆ పేద రైతు సేట్ దగ్గరికి వచ్చి సేటు ఆల్రెడీ అక్కడికి సేట్ దగ్గరికి మోటార్ బైక్ వాడు ఆ డబ్బులు తీసుకొచ్చేస్తే అతను హ్యాపీగా తన బ్యాగ్లో దాచేసుకుంటాడు ఆ డబ్బుల్ని. ఈ పేద రైతు వెళ్ళి సేటు నా డబ్బులు ఇలాకపోయాయి, నా డబ్బులు అన్నీ ఇలా దొంగతనం జరిగిపోయింది, నాకు ఇప్పుడు నేను ఎలా బతకాలి అని అంటాడు. అంటే సేట్ అంటాడు, చాలా తెలివి, వాడే కదా దొంగతనం చేయించింది, ఆ సేట్ మోతీలాలే కదా దొంగతనం చేయించింది అంటాడు. అతను, నీ పుచ్చకాయలకి నేను డబ్బులు ఇచ్చేసాను, ఇంకా నాది పూచి ఏమీ లేదు, నా పని అయిపోయింది, నువ్వు పోగొట్టుకుంటే అది నీ తప్పు, నా తప్పేం కాదు, నీకు కావాలంటే ఒక 2 పుచ్చకాయలు తీసుకుని పో, నీ పిల్లలకి పెట్టుకొని ఎలాగో బతకండి, పో, ఇక్కడ నా దగ్గరకు వచ్చి ఎందుకు ఏడుస్తావు, లేడు అని అంటాడు. పాపం అతను ఏడ్చుకుంటూ ఆ పుచ్చకాయలు పట్టుకొని నడుచుకొని వెళ్తూ ఉంటే ఒక సాధువు కనిపిస్తాడు దారిలో. ఒక సాధువు అంటే సెయింట్, చూడండి, అతను సాధువు అంటారు. అతను వచ్చి, బాబు నాకు చాలా దాహంగా ఉంది, ఒక పుచ్చకాయ ఇస్తావా, అది కోసుకొని తింటే నా దాహం తీరుతుంది, ఎక్కడ నీళ్ళు లేవమ్మా అని అంటే జాలితో పేదరైతు ఒక పుచ్చకాయ ఇచ్చేస్తాడు. అది తీసుకుని చూస్తాడు, రైతు కళ్ళ నిండా నీళ్ళు ఏడుస్తున్నాడు అని సెయింట్కి అన్నీ అర్థమవుతాయన్నమాట. చూస్తాడు అతని కళ్ళల్లోకి, పేద రైతు కళ్ళల్లోకి చూసి అర్థం చేసుకుంటాడు, అతను చాలా కష్టంలో ఉన్నాడని. నువ్వు చాలా కష్టంలో ఉన్నావు కదా బాబు, నీ కష్టం తీరే సమయం వచ్చింది, ఈ సంవత్సరం లోపలే నీ కష్టాలన్నీ తీరిపోతాయి, నీకే కష్టం రాదు, నువ్వు చూస్తూ ఉండు అంటే సరే అని దండం పెట్టుకుని వెళ్ళిపోతాడు. ఈ పేద రైతు ఇంటికి వెళ్తే పిల్లలు ఎగురుకుంటూ వస్తారు, నా తీసుకొచ్చావా, అన్ని డబ్బులు తెచ్చావా అని అంటే ఏడుస్తాడు. పుచ్చకాయ ఒక్కటి ఉందమ్మా తినండి అని. తర్వాత నుంచి రోజు ఇంత పచ్చడి ఒక రొట్టె వేసుకొని తింటూ అలాగే సంవత్సరం అంతా గడుపుతారు. ఆ సంవత్సరం కూడా పంట వేస్తాడు, పుచ్చకాయలు వస్తాయి, పుచ్చకాయలు బాగా కాస్తాయి, ఫుల్ వచ్చేస్తాయి అన్నమాట. కష్టపడతాడు పాపం, ఇంట్లో పిల్లలు, నాన్న తినలేకపోతున్నాం, నాన్న ఆకలేస్తుంది, తినలేకపోతున్నాం, రోజు రొట్టెనా పచ్చడేనా అని ఏడుస్తూ ఉంటారు. ఏమీ చేయలేడు, ఈజ్ వెరీ హెల్ప్లెస్ కదా పాపం. అయితే పుచ్చకాయలు పెద్దగా అవుతాయి. అవంగానే జ్యోతి ఒకరోజు వెళ్ళి ఒక పుచ్చకాయని కట్ చేస్తుంది తిందామని. కట్ చేసేటప్పటికి అందులో గోల్డ్ ఉంటుంది. నాన్న అని అరుస్తుంది. రైతు పరిగెత్తుకుని వెళ్తాడు, ఏమైందా మరం, నాన్న అని అరుస్తుంది. అంటే రైతు ఏమో పరిగెత్తుకుని వస్తాడు, ఏమైంది జ్యోతి, ఏమైందమ్మా అంటే ఇందులో గోల్డ్ ఉంది, చూడు 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 అని అంటే పుచ్చకాయలన్నీ కట్ చేస్తే లోపల అన్ని పుచ్చకాయల్లో గోల్డ్ ఉంటుంది. గుర్తుందా ఆ రోజు ఈ పేద రైతు దగ్గర 2 పుచ్చకాయలు ఉంటే అందులో ఒక పుచ్చకాయని ఒక సాధువు తీసుకుని తిన్నారు కదా, అప్పుడు చెప్పారు కదా నీ కష్టం తీరిపోతుంది సంవత్సరంలోని
అలాగా ఇప్పుడు కష్టం తీరిపోయింది. చూసారా, ఆ రోజు సాధువుకి చెప్పుంటే నేను ఇయ్యను పో అనేసి వెళ్ళిపోతే, రూట్గా తన సెల్ఫిష్నెస్తో వెళ్ళిపోతే ఏం జరిగేది? అతను నిన్ను దీవించేవాడు కాదు, అతన్ని ఎవరిని పేదరైతే దీవించేవాడు కాదు కదా సాధువు. కానీ సాధువుకి ఇతను హెల్ప్ చేశాడు ఒక పుచ్చకాయతో, కాబట్టి అతను దీవించారు, కాబట్టి ఇక్కడ పుచ్చకాయలో బంగారం దొరికింది. అప్పుడు వెంటనే ఈ పేద రైతు రిచ్ రైతు అయిపోతాడు, ధనికుడైన రైతు అయిపోతాడు. చక్కగా మొత్తం తీసుకెళ్ళి అమ్మేసుకుని చాలా డబ్బుతో పిల్లలు హ్యాపీగా ఉంటాడు. అయితే అక్కడ మోతీలాల్ దగ్గర హరియా వర్క్ చేస్తున్నారు కదా, హెల్పరు. హరియాకి ఆ నోట ఈ నోట ఈ విషయం తెలుస్తుంది. వెళ్ళి మోతీలాల్ దగ్గరికి వెళ్తాడు. సేటు అప్పుడు మనం ఒక పేద రైతు దగ్గర ఇలా చేసి 50,000 కొట్టేశాం కదా, ఇప్పుడు ఆ పేద రైతుకి పొలంలో పండిన పుచ్చకాయలో బంగారం కాస్తుందంట. అదంతా అమ్మేసి అతను బాగా ధనవంతుడు అయిపోయాడట అని అంటే, అవునా అని మోతీలాల్ ఆశ్చర్యపోతాడు. అత్యాసపరుడు కదా, మంచివాడు కాదు కదా మోతీలాలు. మరి ఏం చేస్తాడు, ఊరుకుంటాడా? ఊరుకోడు. వాడు అప్పుడు వెళ్తాడు మోతీలాలు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పంట వస్తుంది కదా, పుచ్చ పంట కాస్తాయి, బాగా కాస్తాయి అన్నమాట. మళ్ళీ అందులో బంగారం ఉంటుంది కదా. ఆ మోతీలాలు హరియా కూర్చుని రైతుకి తెలియకుండా మొత్తం అన్నీ కట్ చేసేసి బ్యాగ్స్లో నింపేసుకుని ఆ బంగారాన్ని అన్నీ మోతీలాల్ అంటాడు హరియాతో, హరియా ఇది మనం ఇంటికి తీసుకెళ్ళామనుకో, ఈ రైతేమో కంప్లైంట్ ఇస్తాడు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడే అనుకో, పోలీసు మన ఇంటికి వచ్చారనుకో, అందరింటి సోదా చేస్తూ సేట్లు కదా మన ఇంటికి కూడా వచ్చారే అనుకో, ఈ బంగారం అంతా పోతుంది కదా. అందుకని నేను ఒక ఉపాయం చెప్తాను. నది ఒడ్డున మా పిన్ని వాళ్ళ ఇల్లు ఉంది, ఆ నది దాటుకుని అవతల ఒడ్డున మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఈ బంగారం అంతా పెట్టేసి కొన్నాళ్ళు అయిన తర్వాత తెచ్చుకుందాము అంటే, అప్పుడు హరియా అంటాడు, అలా ఎలా మోతీలాల్ సేటు, ఇంత బరువైన బంగారం మూటలు వేసుకుని మనం అంత నది దాటగలం అంటే, ఇప్పుడు వర్షాకాలం కాదు, వేసవి కాలం కదా, సమ్మర్ కదా, నదిలో నీళ్ళు ఎక్కువ లేవు, మనం ఈజీగా దాటిపోవచ్చు అని అంటాడు. సరే అని ఇద్దరు నదిలోకి ఇలా దాటుకుంటారు. ఇలా పట్టుకొని హరియాను మోతీలాలు బరువుగా ఉంటాయన్నమాట, హెవీగా తీసుకెళ్తూ ఉంటే చూసారా ఏమవుతుందంటే, సడన్గా ఆ నదికి ఉన్న గేట్స్ అన్నీ ఓపెన్ చేస్తారు. అదర్ సైడ్ అవతల వైపు ఉన్న నీళ్ళన్నీ వచ్చేసి ఫుల్ ఫ్లో అన్నమాట వాటరు. వాళ్ళిద్దరూ మునిగిపోతారు, నది మొత్తం నిండిపోతుంది, వాళ్ళు లోపల పడిపోయి చనిపోతారు. చూసారా ఏం జరిగిందో? ఎప్పుడు వేరే వాళ్ళకి అన్యాయం చేయకూడదు, డిసీవ్ చేయకూడదు, ఎవరిని మోసం చేయకూడదు. షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా సబ్స్క్రైబ్ చేయమండి. ఇంకొక మంచి కథతో మీ ముందుకు వచ్చేస్తుంది మీ మీనాక్షి అమ్మమ్మ. మీరు మీ అమ్మమ్మతో, మీ మీనాక్షి అమ్మమ్మ మీ అందరితోనూ. ఓకేనా? సీ యూ సూన్. బాయ్ బాయ్.